హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎట్ వందు. ఈవేళ వీడియోలో పోస్ట్ ఆఫీస్ స్కీమ్, మహిళా సమ్మాన్ స్కీమ్ కోసం పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ ఎంఎస్ఎస్సి అనేది భారత ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన ప్రత్యేక పొదుపు పథకం. ఈ పథకం 2023 ఏప్రిల్ 1 నుండి ప్రారంభమై 2025 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. సో ఈ పథకానికి ఎవరైతే అప్లై చేసుకోలేదో హరీ అప్ అవ్వండి. ఇంకా డీటెయిల్స్ వీడియోలో పూర్తిగా షేర్ చేస్తాను. ఈ పథకం యొక్క ముఖ్య వివరాలు: పెట్టుబడి ఎంత పెట్టాలంటే కనిష్టంగా 1000 రూపాయలు ఉండాలి. గరిష్టంగా అంటే మ్యాక్సిమం అమౌంట్ 2 లక్షల వరకు పెట్టుబడి చేయవచ్చు. వడ్డీ రేటు 7.5%. ఈ పథకం యొక్క కాల పరిమితి 2 సంవత్సరాలు. అంటే మనం 2 సంవత్సరాలు కడితే సరిపోతుంది. దానికి 7.5% వడ్డీతో మనకి ఓవరాల్ అమౌంట్ అనేది దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే 7.5% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల మొత్తం 1,15,562 రూపాయల 50 పైసలు మనకి ఓవరాల్ అమౌంట్ అనేది వస్తుంది. ఈ జాబ్స్కి ఎవరు అర్హులు అంటే మహిళలు మరియు బాలికలు మాత్రమే ఈ పథకంలో ఖాతా తెరవగలరు. బాలికల పేరుతో తల్లిదండ్రులు ఖాతా ప్రారంభించవచ్చు. మెయిన్ మనకి బెనిఫిట్స్ ఏంటంటే పన్ను మినహాయింపు లభిస్తుంది. అదేవిధంగా మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం అందుబాటులో ఉంది. పోస్ట్ ఆఫీసులు మరియు బ్యాంకుల ద్వారా మనం ఈ ఖాతాని సులభంగా తెరుచుకోవచ్చు. ఈ ఖాతాని తీవ్రమైన అనారోగ్యం లేదా ఖాతాదారుడి మరణం వంటి ప్రత్యేక పరిస్థితుల్లో మనం ఈ అకౌంట్ని క్లోజ్ చేసుకోవచ్చు. మెయిన్ ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏంటంటే ఆర్థిక సాధికారత. అంటే ఈ పథకం మహిళల ఆర్థిక స్వతంత్రాన్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, అమ్మాయిలు ఎవరైనా కానీ ఈ పథకానికి అర్హులు డెఫినెట్గా ఒక అకౌంట్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలంటే సమీపంలోని పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ నుండి దరఖాస్తు ఫారాన్ని తీసుకోవాలి. అందులో వ్యక్తిగత, ఆర్థిక మరియు నామినేషన్ వివరాలతో ఫారాన్ని ఫిలప్ చేయాలి. ఫిలప్ చేశాక దానికి ఎక్స్ట్రా కొన్ని పత్రాలు మనం యాడ్ చేయాలి. అంటే డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటివి మనం జత చేయాలి. నెక్స్ట్ మనం ఎంత అమౌంట్ పే చేయాలనుకుంటున్నామో దాన్ని నగదు లేదా చెక్ ద్వారా చెల్లించండి. తర్వాత సర్టిఫికేట్ పొందడం అంటే పెట్టుబడి రుజువుగా సర్టిఫికేట్ ఇస్తారనమాట. ఆ సర్టిఫికేట్ని తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఇన్ఫర్మేషన్ రీచ్ అయింది అనుకుంటున్నాను ఈ పథకం కోసం. సో వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ ప్రెస్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.